సార్ నమస్తే సార్. నమస్కారం అండి. ఏం పేరు సార్? రాజశేఖర్ అండి. ఏం చేస్తుంటారు సార్? క్యాబ్ డ్రైవర్ అండి. ఎక్కడ సార్ ఉండేది? ఎక్కడ? శంషాబాద్ అండి. సార్ అంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ నడుస్తూ ఉంది. సో ఇప్పుడు కొత్తగా ఒకటి సర్ ప్రక్రియ ఎక్కడ తీసుకొచ్చింది కాబట్టి ఏం సార్ దాని మీద మీ అభిప్రాయం ఏంది? దొంగ ఓట్లు తీర్చే కార్యక్రమం చేస్తూ ఉన్నారు కదా ప్రభుత్వంలో, ఏంటి దాని మీద మీ అభిప్రాయం? ఏం లేదు సార్, ఇదైతే ప్రస్తుతానికి ఏంటంటే ప్రజలకు చాలా ఇబ్బంది అవుతుంది. ఇది కంటిన్యూ చేస్తే బాగుంటుండే. దొంగ ఓట్లు ఏమున్నాయి అవి కట్ చేస్తే అయిపోతుంది. ఎస్ఐ ప్రక్రియ అంటే వాళ్ళు చాలా మందికి తెలియట్లేదు. ప్రస్తుతానికి మనం చదువుకున్న చదువుకున్న వాళ్ళకు కూడా కొంచెం అర్థం. నేను కూడా చదువుకున్నా, అసలు నాకు కూడా ఎస్ఐఆర్ అంటే ఏంటో నాకే తెలియట్లేదు. ఇంతకుముందు కూడా మనం ఎప్పుడు చూడలేదు. ఇది ఫస్ట్ టైం ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక. ఇప్పుడు హైదరాబాద్ సిటీలో చూస్తా ఉన్నారు. సో ఇంతకుముందు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంటే ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. ఎట్లా అనిపిస్తుంది డెవలప్మెంట్ పరంగా? మీరు తిరుగుతూ ఉంటారు కదా సిటీ అంటే. సార్ బీఆర్ఎస్ ఉన్నప్పుడు మాత్రం డెవలప్మెంట్ బాగుండేది సార్. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక వాస్తవానికి హైడ్రా అవి ఇవి అని తెచ్చి రియల్ ఎస్టేట్ మొత్తం అయిపోయింది. చాలా మంది అసలు చిన్న చిన్న వ్యాపారస్తులు వాళ్ళ ఇల్లు కూడా ఎవరికి బిజినెస్ లేవు. చాలా చాలా కష్టపడుతున్నారు. అసలు చాలా డౌన్ అయిపోయింది. రియల్ ఎస్టేట్ వ్యవస్థ నడిపిస్తాం, మాకు కూడా బిజినెస్ లేవు. అసలు తిరుగుతున్నాం రోడ్ల పైన. ఇప్పుడు ఏదో జాబ్ తీసుకుందామని వచ్చినాం కానీ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు వాసాన్ని కూడా చాలా బాగుండే ఏదో చేసుకున్నాం. కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక చాలా దూరంగా ఉంది పరిస్థితి. ఇప్పుడు రాబోయే రోజుల్లో ఒకేలా జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. సో ఎట్లుంటాయి మరి? దీనికి ఏమైనా ఎఫెక్ట్ పడుతుందా కాంగ్రెస్ ప్రభుత్వానికి? ఇది పడుతుందని అయితే అనుకుంటున్నాం సార్. ఇక ఏమైనా తెలియదు. పబ్లిక్ ఏంటంటే కొంచెం మంది అవగాహన వచ్చింది అండి చాలా మందికి. బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక తేడా తెలిసిపోతుంది చాలా మంది. ప్రభుత్వంలో ప్రజాపాలన అంటా ఉన్నారు, 6 గ్యారెంటీలు ఇచ్చినామని చెప్తా ఉన్నారు కాబట్టి ఏం సార్ ఏమైనా దాని గురించి ఏం చెప్తారు అసలు? లేదు సార్, ఆ గ్యారెంటీలు మాత్రం అది ఎక్కడ పోయినా గాలికి. అది ఇప్పటివరకు అయితే నాకు ఏ గ్యారెంటీ కూడా కనవలేదు. అది వాళ్ళకే తెలవాలి సార్, చెప్పిన వాళ్ళకే తెలవాలి. అంటే ప్రధానంగా ఇప్పుడు పేద మధ్యతరగతి కుటుంబాలు ఉంటాయి, వాళ్ళకి ఇప్పుడు 6 గ్యారెంటీలు భాగంగా సన్నబియ్యం అంటా ఉన్నారు. ఇల్లు లేని వాళ్ళకి ఇంద్రమ్మ ఇల్లు అని చెప్పేసి ఈ మెట్రోకి అన్ని బోర్డుల మీద పెడతా ఉన్నారు, మీరు చూసే ఉంటారు. సో ఏంటి ఇంద్రమ్మ ఇల్లు అనేది వస్తున్నాయా? సరే, ఇంతకు ముందుకు ఆల్రెడీ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పటి నుంచి కూడా ఉన్నాయి కదా డబల్ బెడ్రూమ్ ఇల్లు అని చెప్పి. అవి బియ్యం కూడా అప్పుడు వచ్చిన గవర్నమెంట్ లో నుంచి వస్తున్నాయి. అవే కంటిన్యూ చేస్తున్నారు అంతే. కొత్త చేసింది ఏం లేదు ఇప్పుడు ప్రజెంట్. ఏంటంటే ఫ్రీ బస్ మీద మీ అభిప్రాయం ఏంటి సార్? అంటే మహిళలకి ఫ్రీ బస్ చాలా వేస్ట్ సార్ పెట్టింది. ఎందుకంటే వాళ్ళే కొట్లాడుకుంటున్నారు బస్సులలో. లేడీస్ మనం చూస్తున్నాం కదా వీడియోలలో కూడా. అది చాలా ఘోరం సార్. ఆర్థిక ఇబ్బంది అదే చెప్తారు. మళ్ళీ ఫ్రీ పెట్టి అది పెట్టి ఆర్థిక బాధలు అంటారు. మళ్ళీ ఇవన్నీ పెట్టడం దేనికి? మరి చాలా కష్టం. అది ఆలోచన లేని అదే సార్. అది వేరే ఏం లేదు. అంటే ఇప్పుడు ఈ అడ్మినిస్ట్రేషన్ చూసుకుంటే ప్రధానంగా విద్యా వైద్యం పరంగా మధ్యతరగతి కుటుంబాలకు ప్రధానంగా కావాల్సింది ఒక మంచి విద్య మంచి వైద్యం, హాస్పిటాలిటీ అంతే సార్. హాస్పిటల్స్ ఒకటి ఫ్రీ, హాస్పిటల్స్ ఇవ్వండి, ఎడ్యుకేషన్ ఇవ్వండి ఫ్రీగా. అదే కానీ ఫ్రీ బస్సులు పెట్టడము అది పెట్టడం జనాల్ని పిచ్చోళ్ళని చేయడం ఇది మాత్రం చాలా తప్పండి. ఫ్రీ బస్సులు ఇప్పుడు ఈ ఆటోలు తోలుకునే వాళ్ళకి వాళ్ళకి ఇబ్బంది, మాకు క్యాబ్లు నడుపుకునే మాకు ఇబ్బంది, చాలా కష్టం అయిపోతుంది. ఏంటంటే ఇప్పుడు వాళ్ళకి పెట్టిరు లేడీస్ కూడా. అసలు వాసానికి చెప్పాలంటే ఆర్టీసీ వాళ్ళు కూడా వాళ్ళకి వాల్యూ ఇవ్వట్లేదు లేడీస్ కి. ఇంతకుముందు ఏంటంటే జెంట్స్ లేపి లేడీస్ కూర్చోబెట్టి లేడీస్ కూడా లేపి జెంట్స్ కూర్చోబెడతారు. ఫ్రీ టికెట్ జెంట్స్ సీట్లే కూర్చోరు అని చెప్పి నేను నిన్న జరిగింది. రేట్లు తగ్గించి టికెట్ రేట్లు తగ్గించుంటే బాగుంది ఫ్రీ బస్. అది బెస్ట్. ఇంకా రేట్లు తగ్గించి ఏదో చేస్తే అయిపోతుండే. ఇది పెట్టడం అనేది చాలా తప్పది. ఎందుకంటే అది లేడీస్ కు ఫ్రీ పెట్టేది ఉంటే మీరు మగాళ్ళకు కూడా పెట్టండి. మగాళ్ళు ఎంత చేసారు మరి? మగాళ్ళు కూడా ఎట్లా వేస్తున్నారు? ఆడవాళ్ళు ఒక్కరే ఎట్లా వేస్తున్నారా? చాలా తప్ప అది పెట్టడం. అది ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ గురించి మాట్లాడినాం కాబట్టి రాబోయే రోజుల్లో వస్తాయి గ్రేటర్ హైదరాబాద్ లో ఎవరికి ఎక్కువ అవకాశం కనిపిస్తుంది? ఎందుకంటే ఇప్పుడు బీజేపీ కూడా అధికారం కోసం ప్రయత్నిస్తా ఉంది. ఇప్పుడు బీజేపీ నాయకులు కావచ్చు వాళ్ళు తిరుగుతా ఉన్నారు, జనసేన అంటున్నారు, బీఆర్ఎస్ కాంగ్రెస్ అంటున్నారు. అది ఎట్లుంటది? ఎవరికి అవకాశం కనిపిస్తా ఉంది? సార్ వాస్తవం నేనంతే అనుకుంటున్నాను, బీఆర్ఎస్కి అనుకుంటున్నాను. ఎందుకంటే మన దగ్గర వాస్తవానికి మన స్టేట్ లో బీజేపీ అనేది కొంచెం అది ఉంది. కాకపోతే సెంట్రల్ పరంగా మాత్రం మంచి పరిపాలన మాత్రం చాలా బాగుంది. ఆ మోడీ ఉన్నందుకు మనం కనీసం అదైతున్నాము. ఇప్పుడు దేశపరంగా రాష్ట్రంలో ఉన్నా కూడా నాకు అయితే అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మోడీ కానీ ఆదిత్యనాథ్ కానీ వీళ్ళందరూ పశ్చిమ బెంగాల్లో చేసిన వాళ్ళు కూడా చూస్తున్నాం కదా అక్కడ డెవలప్మెంట్. అట్లా ఉంటే మన దగ్గర కూడా అవుతుంది. ఒకసారి ఛాన్స్ ఇస్తారు. కాకపోతే మన దగ్గర అది ఆప్షన్ లేదు నాకు తెలిసి. నాయకత్వం సరిగా లేదంటారా? నాయకులు లేరు సార్. అది మెయిన్ మన దగ్గర బీజేపీ పరంగా నాయకులు లేరు. నేను అనుకుంటున్నాను నెక్స్ట్ వస్తే మాత్రం బీఆర్ఎస్ అని అనుకుంటున్నాను. 10 ఏళ్ళు నేనే అంటున్నాడు రేవంత్ రెడ్డి. మరి ఏంటి సార్? ఇంతకుముందు కూడా కేసీఆర్ కూడా అనుకున్నాడు రెగ్యులర్ గా ఉంటాం మేమే అనుకున్నాము. కానీ ప్రజలు ఏమైంది చెప్పలేము. అది
ఇప్పుడు 10 years అనుకుంటున్నారు కానీ అయిపోవచ్చు. అంటే ప్రజలు అన్ని గమనిస్తారు కంపల్సరీ. అది వాస్తవమే కదా సార్, అది అందరికి అర్థమైపోతుంది ఇప్పుడు ఏందని. అది ప్రజల తీర్పు సార్, మనం ఏం చెప్పలేము. అంటే ఎట్లుంటుంది సార్ పోటీ ఎట్లుండొచ్చు, అంటే మళ్ళీ రాబోయే రోజుల్లో ఎవరెవరి మధ్య ఎక్కువ ప్రధానంగా ఎవరెవరు ఉండొచ్చు? ఏమన్నా కాంగ్రెస్ బీఆర్ఎస్ ఉంటుంది సార్, ఏదున్నా కూడా 100% అదే ఉంటుంది. బీజేపీ ఒకేలా ఇప్పుడు జనసేన కూడా తెలంగాణలో ఎంట్రీ ఇస్తా ఉంది. ఒకవేళ ఇప్పుడు ఏపీలో ఉన్నట్టు కూటమి పరంగా తెలంగాణలో ఏమైనా వస్తే ఎట్లుంటుంది, ఏమైనా అవకాశం ఉంటుందా? కొంచెం కష్టమే సార్ అది. పవన్ కళ్యాణ్ జనసేన ఇక్కడ రావడం అనేది కొంచెం కష్టమే. ఆయన వచ్చినా కూడా బీజేపీ సపోర్ట్ చేస్తే బీజేపీ పొత్తు పెట్టుకొని వస్తారు కానీ కొంచెం కష్టమే సార్. ఏమన్నా బీఆర్ఎస్ కాంగ్రెస్ అవకాశాలు ఉంటాయి అంతే కదా. చేయొచ్చు, వాళ్ళు వచ్చి చేసుకున్నంత మాత్రం ఏమీ కాదు. కాకపోతే ఉంటారు అమ్మాయిలు ఉంటారు, ఆయన పవన్ కళ్యాణ్ అమ్మాయిలు వేస్తే చేయొచ్చు, అందరు చేస్తారు అనేది మాత్రం అది ఒక ఊహనే. 10 ఏళ్ల కేసీఆర్ పాలనకి 3 ఏళ్ల రేవంత్ రెడ్డి పాలనకి ఏమైనా తేడా కనిపిస్తా ఉంది? చాలా తేడా ఉంది సార్, చాలా అంటే చాలా. అసలు కేసీఆర్ 10 ఏళ్ల పాలన 50 ఏళ్ల పాలన చేసినట్టు అయిపోయింది, అదంతా ఫ్యూచర్ డెవలప్మెంట్ చేసిన. కానీ రేవంత్ రెడ్డి ఏంటంటే మేము ఆయన తప్పుపట్టడం లేదు, ఆయనకు అనుభవం ఉందా లేదా, అది వాస్తవానికి ఆలోచనలు ఎట్లుంటాయో చెప్పాలి ఉంటారు కదా సార్ పక్కన. అది కాంగ్రెస్ వచ్చినాక మాత్రం చాలా మంది ఈ చెప్పొద్దు కానీ పరిస్థితి చాలా దారుణంగా ఉన్నాయి సార్. బతకడానికి తిననీకే తినలేక అంతా చాలా ఇబ్బందులు పడుతుంది చాలా. ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు ఏదో ఒక ప్రాజెక్టు ఏదో పేరు చెప్తున్నా కనీసం రియల్ ఎస్టేట్ అది ఇది, ఎందుకంటే రియల్ ఎస్టేట్ మన దగ్గర ఏమన్నా సార్, రియల్ ఎస్టేట్ నడుస్తూనే ప్రతి బిజినెస్ అది 100%. రియల్ ఎస్టేట్ నడుస్తూనే ప్రతి బిజినెస్ ప్రతి అది ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే మెయిన్ అదే లేదు అసలు. ఇప్పుడు ఏంటంటే మనకు మెయిన్ ఏదైతే అన్నం పెట్టేది ఉందో అదే లేదు. ఇప్పుడు ఎవరు ఏం చేస్తారు ఇప్పుడు? ప్రధానంగా హైడ్రానే కావచ్చు దీనికి కారణం. ఇది హైడ్రానే సార్, 100% హైడ్రా రాగానే కుప్పగొలిపోయింది సార్. ఏం లేదు, మేము కూడా చిన్న చిత్తగా రియల్ ఎస్టేట్ చేసుకున్నాము, చిన్న చిన్న ప్లాట్లు అవే చేస్తే కనీసం మేము క్యాబ్ నడిపించుకుంటే అవే ఏదో వెళ్ళిపోయేది మాకు. ఇప్పుడు ఏమీ లేదు అసలు, పరిస్థితి చాలా ఘోరంగా అయిపోయాయి. క్యాబ్లు నడిపించుకోవడం కూడా బిజినెస్ లేకుండా అయిపోయింది. రాష్ట్రంలో మార్పు వచ్చే అవకాశం ఉంటుంది రాబోయే రోజుల్లో. గవర్నమెంట్ మారితే కదా చెప్పలేము సార్, అది ఈ గవర్నమెంట్ ఉంటే మాత్రం కొంచెం కష్టమే అనిపిస్తుంది. అది ఏం డెవలప్మెంట్ అయితే ఏం లేదు సార్. కొత్తగా బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు చేసినా వీళ్ళు అమలు చేస్తున్నారు అంతే తప్పితే కొత్తగా వచ్చినాయి.